కొంతకాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూరుతో డేటింగ్ లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. G2R ఫిలిమ్స్ బ్యానర్ పై ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ సిరీస్ నిర్మించారు రాజ్ నిడమూరు. అయితే రాజ్ నిడమూరు స్వస్థలం ఏపీలోని తిరుపతిగా తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ నుంచి శామ్, రాజ్ మధ్య కొంత స్నేహం ఏర్పడింది. కొంతకాలం నుంచి ఇద్దరు కూడా చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ ఉన్నారు ఈ ప్రేమ జంట. సమంతతో విడిపోయాక శోభితతో నాగచైతన్య వివాహం కూడా జరిగింది, అందరికీ తెలిసిందే. అయితే శోభిత పైన పనిగట్టుకొని కొందరు ట్రోలింగ్ కూడా పాల్పడుతున్నారు. అయితే ఇద్దరి మధ్య ఈ ప్రేమ జంట సంబంధించిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజ్ నిడమూరు, సమంత ఇద్దరు త్వరలో పెళ్లి పీట వెలక్కబోతున్నారన్న ఒక వార్త కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. మనం చూస్తున్నాం లేటెస్ట్ పిక్ ఒకటి. సమంత వెనకాలే ఆ క్యాప్ పెట్టుకున్న పర్సనే రాజ్ నిడమూరు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో నుంచి వారిద్దరికి పరిచయం ఏర్పడేట్టు తెలుస్తోంది. అయితే ఎప్పుడు పెళ్లిపీటలకపోతున్నారు, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏం జరగబోతోంది? సమంత, రాజ్ నిడమూరు ఇది కేవలం సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా? నిజాలేంటి? మనోజ్, సమంత ప్రేమ పెళ్లి వ్యవహారం అయితే మరోసారి సోషల్ మీడియాని కుదిపేస్తుందని చెప్పుకోవాలి. 2017లో నాగ చైతన్యతో వివాహం ఆడిన సమంత 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తను ఇండిపెండెంట్ గానే ఉంటున్నారు. అయితే ఈ సంవత్సరం వ్యాలంటైన్స్ డే రోజు ఒక ఫోటోని తను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఒక లవ్ సింబల్ తో ఆ పోస్ట్ ఉంది. ఒక వ్యక్తితో డ్రింక్ తాగుతున్నట్లుగా పూలు వికసించిన ఫోటోల్ని కూడా ఆవిడ షేర్ చేయడం జరిగింది. అది దాదాపుగా ఫ్యామిలీ మెన్ సిరీస్ డైరెక్టర్స్ లో ఒకరైన రాజ్ నిడమూరుతో సమంత లవ్ అఫైర్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని సంవత్సరాలుగా రూమర్లు అయితే షికార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ రూమర్స్ ని, ఈ వార్తల్ని ఇటు సమంత కానీ అటు రాజ్ నిడమూరు కానీ ఎవరు కూడా ఖండించలేదు, నిజమని చెప్పలేదు. సో మౌనం అంగీకారం అనే ఉద్దేశంతో దాదాపుగా అందరూ ఫిక్స్ అయిపోయారు. రీసెంట్ గా కొన్ని ఫంక్షన్స్ కి వాళ్ళు ఇద్దరు కూడా అటెండ్ అవ్వటం కూడా ఈ వార్తలకు కొంత బలాన్ని చేకూర్చిందని చెప్పుకోవాలి. రాజ్ నిడమూరు మన తెలుగువాడే, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తే. ఈ ఫ్యామిలీ మెన్ సిరీస్ తోటి సమంతకు బాగా దగ్గరయ్యారని చెప్పుకోవచ్చు. సమంత పోస్ట్ చేసిన వ్యాలంటైన్స్ డే రోజు పోస్ట్ చేసిన ఆ పోస్టే ఈ రూమర్స్ కి దాదాపుగా బలం చేకూరిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా వెబ్ సిరీస్లు. అలాగే కలిసి కొన్ని ఫంక్షన్స్ కూడా బాలీవుడ్ లో అటెండ్ అవుతున్న సందర్భంగా వీళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి వరకు వెళుతోంది అని రూమర్స్ అయితే షికార్లు చేస్తున్నాయి. రాజ్ ఆల్రెడీ ఇప్పటికే పెళ్లి చేసుకుని ఉన్నాడు, తనకు భార్య పిల్లలు ఉన్నారు. కాబట్టి కొంత ఆలస్యం జరుగుతోంది. కానీ వీళ్ళిద్దరు వివాహం ఖాయం అంటూ కూడా ఇప్పటికీ అటు బాలీవుడ్ లో కానీ ఇటు టాలీవుడ్ లో కూడా వార్తలు షికారులు చేస్తున్నాయి. మనోజ్, రైట్ రవిచంద్ర, అంటే దీంట్లో సమంత నాగ చైతన్యకు సంబంధించి గతంలో విడాకులు అయిపోయిన తర్వాత నుంచి పెద్ద ఎత్తున పెళ్లి అంటూ అనేక మార్లు సమంత గురించి చర్చనీయాంశంగా మారింది. ఆ విషయాల్లో కొన్నిసార్లు ఖండించారు కూడా ఆవిడ. సోషల్ మీడియా వేదికగా అనేక ట్వీట్లు, పోస్ట్ కూడా చేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజ్ నిడమూరు ఏకంగా ఫోటోలు కూడా వైరల్గా మారుతున్నాయి. ఇప్పుడు ఎందుకు సమంత మాట్లాడడం లేదు, మౌనంగా ఉందంటే డెఫినెట్గా మీరు అంటున్నట్టుగా మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగానే భావించాలా? ఇంకేదైనా స్పెషల్గా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? అంటే ఎలా చూడాలి? కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా సమంత అనేక సెషన్స్ లో సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో కావచ్చు అందరితోటి కూడా ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది. కానీ ఈ విషయాన్ని మాత్రం ఎక్కడా తను ప్రస్తావించట్లేదు, దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వటం లేదు. అలాగే ఇప్పటి వరకు వచ్చిన వార్తలపై కూడా ఈ రాజ్ నిడమూరుతో ఎఫ్ఐఆర్ లో ఉంది, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలపై కూడా తను ఇంతవరకు స్పందించకపోవటమే ఈ గాసిప్స్ ఇంకా బలం చేకూరిందని చెప్పుకోవాలి. సహజంగా తనకు మనసుకు బాధ కలిగించిన లేదా తనకి ఇష్టం లేని విషయాల గురించి తను ఖచ్చితంగా సోషల్ మీడియాలో చాలా ధైర్యంగా తను పోస్టులు పెడుతుంది. తన అభిప్రాయాన్ని వెలుగుచ్చే సమంత ఈ విషయంలో కొంత మౌనాన్ని పాటించడం వెనుక ఖచ్చితంగా ఏదైనా ఉందేమో అనే అనుమానాలు అయితే అటు ఫ్యాన్స్ లో కావచ్చు, టాలీవుడ్ లో కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ కూడా అనుకుంటాం మాటే. తను కొంతకాలంగా తను ఒంటరిగా ఉంటుంది, ఒంటరితనాన్ని ఇష్టం అంటూనే మళ్ళా ఒంటరిగా ఉండటం చాలా కష్టమని కూడా తను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టింది.
పెడుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. సో ఇవన్నీ కూడా వ్యాలంటైన్స్ డే రోజు పెట్టిన పోస్ట్ ఇవన్నీ కూడా తను మరలా పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తకు బలాన్ని చేకూరుస్తున్నాయి మనోజ్. రైట్, ప్రెసెంట్ ఈ విషయం పైన టాలీవుడ్ లో కానివ్వండి, ముఖ్యంగా తను బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది, బాలీవుడ్ లో కూడా చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తోంది. బాలీవుడ్ లో అట్ ది సేమ్ టైం సమంత ఫ్యాన్స్ లో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఖచ్చితంగా సమంత నాగ చైతన్యతో విడాకులైనప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ కూడా చాలా షాక్ గురయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా ఇష్టపడి చాలా రోజులు రెండు ఫ్యామిలీని ఒప్పించి ఒక పెళ్లి చేసుకున్నారు. సో ఆ సందర్భంగా టాలీవుడ్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆ వివాహాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు, ఆహ్వానించారు, అభినందించారు. అలాంటి జంట విడాకులు తీసుకుంటున్నారన్న వార్త నిజంగా అందరినీ కూడా షాక్ గురి చేసింది. వాళ్ళిద్దరూ కూడా మ్యూచువల్ గా ఒక అంగీకారానికి వచ్చి ఒకటే మ్యాటర్ ని కింద వాళ్ళ పేర్లు మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మేము విడిపోతున్నాము, మాకు ప్రైవసీ ఇవ్వండి, మమ్మల్ని అర్థం చేసుకోండి అంటూ కూడా వాళ్ళు డైవోర్స్ విషయాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా సార్లు తను అనారోగ్యానికి గురైంది, చాలా బాధపడుతూ వైరాగ్యంతో అలాగే చాలా ఒంటరితనాన్ని భరించలేకపోతూ అలాగే ఒంటరితనాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో తన అభిప్రాయాల్ని ప్రేక్షకులతోటి తన ఫ్యాన్స్ తోటి పంచుకున్న సమంత ఇప్పుడు రాజు నెడుమూరితో వస్తున్న ఈ గాసిప్స్ మాత్రం తను మౌనంగా ఉండటం వెనుక ఖచ్చితంగా ఏదైనా బలమైన కారణం ఉందని మాత్రం అందరూ అనుకుంటున్నారు. రైట్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద సమంత పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జోరుగా జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఫోటోస్ వైరల్గా మారాయి. రాజ్ నిడమూరు ఆయన బాలీవుడ్ డైరెక్టర్, ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ దగ్గర నుంచి కూడా వారిద్దరి మధ్య స్నేహం కొంత ప్రేమగా కూడా మాట్లాడి తెలుస్తోంది. గతంలో అనేక సార్లు కూడా ఇటువంటి వార్తలు చెక్కలు కొట్టినప్పుడు ఖండించినటువంటి సమంత ఇప్పటికి ఏమాత్రం కూడా కనీసం స్పందించకపోవడం, ఇది తప్పు ఒప్పని కూడా చెప్పకపోవడంతో మౌనం అర్ధాంగీకారం. సో దాదాపుగా అది నిజమైనట్టుగా భావించాల్సి వస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఈ యొక్క ప్రేమ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు, నిజంగా ఇద్దరి మధ్య ప్రేమ ఉందా? ఇంతకీ సమంత ఆ స్థాయిలో మరొకసారి పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటి? మీకున్నటువంటి విషెస్ కానివ్వండి, మీకున్నటువంటి ఆ డౌట్స్ కొంత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హీరోయిన్ సమంత త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. కొంతకాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమూర్తో డేటింగ్ లో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. G2R ఫిలిమ్స్ బ్యానర్ పై ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ సిరీస్ నిర్మించారు రాజ్ నిడమూరు. అయితే రాజ్ నిడమూరు స్వస్థలం ఏపీలోని తిరుపతిగా తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ నుంచి శామ్, రాజ్ మధ్య కొంత స్నేహం ఏర్పడింది. కొంతకాలం నుంచి ఇద్దరు కూడా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఈ ప్రేమ జంట. సమంతతో విడిపోయాక శోభితతో నాగ చైతన్య వివాహం కూడా జరిగింది, అందరికీ తెలిసిందే. అయితే శోభిత పైన పనిగట్టుకొని కొందరు ట్రోలింగ్ కూడా పాల్పడుతున్నారు. అయితే ఇద్దరి మధ్య ఈ ప్రేమ జంట సంబంధించిన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజ్ నిడమూరు, సమంత ఇద్దరు త్వరలో పెళ్లి పీట ఎక్కబోతున్నారన్న ఒక వార్త కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. మనం చూస్తున్నాం లేటెస్ట్ పిక్ ఒకటి. సమంత